ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న మొదటి గడప ఆర్జిత సేవ టికెట్స్ కి సంబంధించి అండ్ అలాగే ఈ ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. అవి ఏ ఆర్జిత సేవలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకుని ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో జూలై నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. సో రేపు ఉదయం 10 గంటలకి లక్కిడిప్ అనేది ఓపెన్ చేస్తున్నారు. 2 రోజుల పాటు లక్కిడిప్ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి భక్తులు ఎవ్వరూ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. వీలైనంత వరకు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఆన్లైన్ లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబో 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సుప్రభాతం సేవకి కన్నా మీరు సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹120 ఉంటుంది. తోమాల, అర్చన సేవలకి మీరు సెలెక్ట్ అయితే ఒక్కొక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹220 పే చేయాలి. అష్టదళ పాద పద్మారాధనం సేవకి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹1250 ఉంటుంది. మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తే ఆ సేవకు మాత్రమే మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలా అన్ని సేవలు అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకోవడం వలన ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీలో సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మామూలుగా మనకి 8,000 నుంచి 8,500 టికెట్స్ వరకు మాత్రమే లక్కిడిప్ లో ప్రతి నెల కూడా టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. కానీ ప్రతి నెల ఆన్లైన్ లక్కిడిప్ లో సుమారుగా 6 లక్షల నుంచి 7 లక్షల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటే రిలీజ్ చేసే టికెట్ సంఖ్య కేవలం వేలల్లో మాత్రమే ఉంటుంది. సో ఆ భక్తుల అందరిలో మనం కూడా ఉండాలి అంటే అన్ని సేవలు అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టీటీ దేవస్థానం.ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కిడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. లక్కిడిప్ రిజల్ట్ ని ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అనౌన్స్ చేశాక డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే
చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 రోజుల సమయం అనేది ఇస్తారు. అంటే ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మీ యొక్క ఫొటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది 2025 డిసెంబర్ 30, 31, 2026 జనవరి 1 ఈ 3 తేదీలకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాలు లక్కిడిపు విధానంలో టిటిడి వారు రిలీజ్ చేశారు కదండి. వైకుంఠ ద్వార దర్శనంకి లక్కిడిపులో సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు మేము మొదటి గడప సేవలకి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని కొంతమంది భక్తులు అడుగుతున్నారు. ఎవరైతే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనంకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మొదటి గడప సేవలకి జూలై, ఆగస్ట్ ఇట్లా ఈ నెలలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆ భక్తులందరూ కూడా మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడిని చేంజ్ చేసి అంటే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఏ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మెయిల్ ఐడిని ఎంటర్ చేశారు ఆ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి రెండు కూడా చేంజ్ చేసి మీరు మొదటి గడప సేవలకి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్స్ అనేవి అవుతాయండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఏప్రిల్ నెలలో 3 తేదీలలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి. ఏప్రిల్ 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్నారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న పరిణయోత్సవ మండపంలో ఏప్రిల్ 25, 26, 27 ఈ 3 తేదీలలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తారండి. పద్మావతి పరిణయోత్సవాల కారణంగా ఈ 3 రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 రకాల ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేస్తున్నారు. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 16వ తేదీ గురువారం రోజున 63,454 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,882 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,12,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.